ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025వ సంవత్సరం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 2025వ సంవత్సరంలో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే మాత్రం ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి ముందుగా మేషరాశి వారి జాతక బలం ఎలా ఉందో 2025వ సంవత్సరం పూర్తి యోగ బలం జనవరి నుంచి డిసెంబర్ వరకు చూద్దామండి. కానీ మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయి. చాలా శుభలక్షణాలు గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి. సహకారం చేసేవారు 4 ఉంటే ఇబ్బందులు పెట్టేవారు 8 మంది ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా వీరికి కుజమహర్దశ జాతకం కాబట్టి మొండి పట్టుదల చాలా ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఉంటుంది వీరి జాతక బలానికి. పురుషులకు మాత్రం ఇబ్బందులు వస్తాయి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం ఒడుగుదుడుగులు ఉంటాయండి వీరి పేరు మీద. ఈ సంవత్సరం వీరికి మాత్రం కానీ ప్రథమార్థం చాలా ఇబ్బందులు ఉంటాయండి. ద్వితీయార్థం మాత్రం చాలా వరకు శుభకరం ఉంటాయండి. మొదటి 6 నెలలు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరం ఉంటుంది. తర్వాత 6 నెలలు మాత్రం చాలా వరకు శుభకర యోగ బలాలు ఉంటాయి వీరి జాతక బలానికి. అని ముఖ్యంగా వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. అలాగే గృహ నిర్మాణం కట్టే దాంట్లో, కొనే దాంట్లో, అమ్మే దాంట్లో, తీసుకునే దాంట్లో, రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మందగోడితనం ఉంటుంది వీరి జాతక బలానికి. మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని వ్యాపారస్తులు వారు ఏ వ్యాపారం చేసేవారైనా సరే చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ముఖ్యంగా ఎంత ధనం సంపాదించినా మాత్రం నిలకడ మాత్రం ఉండదండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ తగాదాలు ఉన్నవారు కూడా ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. అలాగే భార్యాభర్తలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, రిలేషన్ వారితో చాలా సంవత్సరాల నుంచి పట్టింపులు ఉన్నవారికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహర్దశ గవ్వలు పడ్డది. స్త్రీలకు చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే స్త్రీలతోని మాత్రం పురుషులకు చాలా మంచిగా ఉంటుంది. అది తల్లి అయినా సరే, భార్య అయినా సరే, ప్రియురాలైనా సరే, స్నేహితురాలైనా సరే, బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే మాత్రం సహకారం చేసే అవకాశం ఉంటుందండి. ఇక అత్త ఉంటారు, అలాగే వదినలు ఉంటారు, చాలా మరదళ్ళు ఉంటారు. ఒక వరుస కలిసిన వాళ్ళు చాలామంది వరకు చుట్టాలు వాళ్ళతో సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో 2025వ సంవత్సరం చాలా వరకు మంచిగా ఉంది. కానీ రాజకీయ నాయకులకు మాత్రం చాలా మిక్కిలి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అలాగే మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు, టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు, కళాకారులకు కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగాలంటే మాత్రం ఎవరికి వారు శాంతి చేసుకోవడం మంచిది. కానీ మాత్రం గణపతి హోమం కానీ, నరసింహస్వామి హోమం కానీ, అలాగే సుదర్శన హోమం కానీ, అలాగే మాత్రం ఈశ్వర అనుగ్రహం కోసం వీరి జాతకంలో మాత్రం రుద్రాభిషేకం చేపించుకోవడం కానీ అమ్మవారికి కుంకుమార్చన పూజ చేపించుకోవడం కానీ చాలా వరకు మంచిది. అలాగే మాత్రం విఘ్నేశ్వరి ఆరాధన, ఆంజనేయ స్వామి పూజ చేయటం, కులదేవతని ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి పేరు మీద చూడాలంటే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే కరెక్ట్ 3 గవ్వలు పడ్డాయండి. శుభం గల గవ్వలు పడ్డాయి వారి జాతకాన్ని. గురుబలం ఉంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. జనవరి, ఫిబ్రవరి నెల ఇబ్బందికరం ఉంటుంది. మార్చి నెల మాత్రం కరెక్ట్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మేషరాశి వారి జాతకానికి. కృతికా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయండి. కానీ మాత్రం అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆ సరస్వతి మాత అనుగ్రహం కోసం మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, సరస్వతి మాతని ఆరాధన చేయటం, అలాగే గాయత్రీ దేవతని ఆరాధన చేయటం, అలాగే సకల విద్యాకారకుడు మాత్రం ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యలో వెనకబడ్డవారు, మతిమరుపు ఉండి చిక్కులు పడ్డవారు, అలాగే చాలా వరకు మాత్రం మేము విద్యలో రాణించలేక
పోతున్న అనుకుంటున్న బాలలకు బాలికలకు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా వీరు తప్పకుండా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం షిరిడీ సాయిబాబా ఆరాధన చేయటం, దత్తాత్రేయుని పూజ చేయటం, రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి ముఖ్యంగా పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. మధ్యన కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. ఇక వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. ఇక వివాహ బలంలో చూడాలంటే వీరి వివాహం టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం కొన్ని వివాహాలు ఆకస్మికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వివాహాలు మాత్రం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది. కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం రాజకీయ నాయకులకైతే చాలా క్లిష్టకరమైన యోగ బలం ఉన్నది. వారు చండీ హోమం చేయటం కానీ, అలాగే వారి జాతక బలానికి చెప్పాలంటే రాజర్షి అశ్వయ యోగం చేయటం కానీ చాలా వరకు మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ధన విషయంలో, రుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయి, సప్తపద గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. కానీ 7వ సంఖ్య వీరికి చాలా వరకు మంచిదండి. కేతు మహారదశ. కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అశ్విని నక్షత్రం జాతకులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం సూర్యుని రథాయోగ బలం కలిసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా కలిసి వస్తుంది. అలాగే మాత్రం సైన్స్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది. అలాగే విద్య, వైజ్ఞానిక శాస్త్ర విషయంలో నడిచేవారికి, జ్యోతిష్య రంగంలో నడిచేవారికి, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఆధ్యాత్మిక రంగంలో నడిచేవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుందండి. ఏ వ్యాపారమైనా సరే సరి సమాన యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా ఇనుము వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. మనకిప్పుడు నడిచే ఈ కలియుగంలో అయితే మాత్రం ఇనుముకు చాలా ప్రాధాన్యత ఉందండి. కానీ మాత్రం ఎలక్ట్రానిక్ రంగం ఏదైనా సరే ఏదో ఒక ఇనుము ఖచ్చితంగా ఉంటుంది. అది వాహనాలకు కావచ్చు, బండ్లకు కావచ్చు, అలాగే మన ఇండ్లకు కావచ్చు. ఏదైనా మనం ఇనుము వాడంది ఏది చేయలేమండి. అంటే ఇనుము వ్యాపారంలో ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయొచ్చు. లేదా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం కాలభైరవుడిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిదండి. కాలభైరవుడిని పూజ చేస్తే శనికి శాంతి అవుతుంది. చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది. అలాగే శనిసింగణాపురంలో పోయి శనీశ్వరుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు అయితే మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి. చేతి వృత్తి పనిదారులకు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం టెంపరవరీ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే బదిలీలు కోరుకునేవారు వేరే ప్రాంతానికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద హై రేంజ్లో ఉన్నవారు రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ప్రతి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు కావచ్చు, వారి మీద మాత్రం నిందలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. అది ఎవరికి ఒకరికని మినహాయింపు లేదండి. ప్రతి డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, లేదా కళారంగం కావచ్చు, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాత్రం ఈ సంవత్సరం మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి ఇది చాలా గట్టిగా మాత్రం ప్రయత్నించి గెలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం మహాగణపతి హోమం చేయటం. కానీ అలాగే మాత్రం వీరభద్రస్వామి అంటే మాత్రం శివుడే. వీరభద్రస్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద చేస్తే ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం రుణ చిక్కులు ఉన్నవారు రుణం తీర్చుకోవడం మంచిదండి. అలాగే వారికి రుణం రావాలనుకునేవారు మాత్రం తొందరగా రావండి, నిదానంగా వస్తాయి. కానీ నిదానంగా తీసుకోవడమే మంచిది వారి జాతక బలానికి. రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి మాత్రం 70% కలిసి వస్తుంది, 30% ఇబ్బందులు వస్తాయండి. అలాగే మాత్రం జూన్ నెల వరకు ఇబ్బందులు తప్పవండి. జూలై తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూరదేశం ప్రయాణం చేసేవారు కానీ కావచ్చు, దగ్గర దేశం ప్రయాణం చేసేవారు కావచ్చు, లేదా మన పరిసరాల్లోనే ప్రయాణం చేసేవారు కావచ్చు. 2 చక్రాల నుంచి పడితే ఎన్ని చక్రాల వాహనం ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. జల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కరెంటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే వీరి జాతకంలో ప్రేమ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ తగాదాలు చిక్కులు చికాకులు తప్ప వీరి జాతక బలానికి అంశబలం భారీ ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఈ 2025వ సంవత్సరం నూతన సంవత్సరం వీరికి చాలా వరకు మాత్రం భగవంతుడి దయ వలన మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ మంచి జరగాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ 9 ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయండి, తర్వాత 3 గవ్వలు పడ్డాయండి, ఇప్పుడు 7 గవ్వలు పడ్డాయండి. మొత్తం వారి పేరు మీద మాత్రం 16 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన సంఖ్య. 1వ సంఖ్య మాత్రం రవి మహర్దశ సంఖ్య, గురుబలం ఉన్నంత బలం రవి మహర్దశకు ఉంటుందండి. అలాగే మాత్రం 6వ సంఖ్య శుక్ర మహర్దశ, చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ 1, 2 కలిపితే 1, 7 కలిపితే మాత్రం 1, 6 కలిపితే మాత్రం 7వ సంఖ్య వస్తుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలం 7వ సంఖ్య చాలా వరకు శుభప్రదమండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ఏ రంగంలోనైనా మంచి అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీరు మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నియమాలు పాటించాలండి. చేస్తే చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.